బ్రేక్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ కిశ్త్వార్ జిల్లాలో ఉగ్రవేట కొనసాగుతోంది. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ అమరుడయ్యాడు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 2 ఉగ్రవాదులను మట్టుపెట్టాయి బలగాలు. సింగ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి బలగాలు. ఉగ్రవాదుల కోసం గాలిస్తూ ఉండగా ఒక్కసారిగా కాల్పులు జరిపింది ముష్కరముక్క. వెంటనే అలర్ట్ అయిన జవాన్లు ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. 2 ఉగ్రవాదులను హతమార్చారు. అయితే ఎదురు కాల్పుల్లో ఓ జవాన్కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కలేదు. మొత్తం 4 ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సైఫుల్లా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకే వీరి ఆచూకీ తెలిసినట్టు తెలుస్తోంది. అతడిని కూడా మట్టు పెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి బలగాలు. ఇప్పటికే ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. దీనిపై పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు కిశ్త్వార్ జిల్లాలో జరుగుతున్న వేటకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? రైట్, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని సింగ్పోరా ప్రాంతంలో, అటవీ ప్రాంతం, ఇటు కొండ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రజెంట్ ఏదైతే నిఘా వర్గాల సమాచారం మేరకు అక్కడ ఉగ్రవాదులు లక్కి ఉన్నారనే నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు, ఆర్మీ భద్రతా బలగాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా అక్కడ ఉగ్రవాదులు 4 కనిపించిన నేపథ్యంలో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. వీరు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇద్దరి మధ్య ఎన్కౌంటర్ అయితే భారీగా జరిగింది. భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భాగంగా 2 ఉగ్రవాదులు అయితే హతమయ్యారు. ఇటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొదట గాయపడిన భారత జవాన్ను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. కానీ గాయాలు ఎక్కువ కావడంతో అతనికి తీవ్ర గాయాలైన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఒక జవాన్ అయితే మృతి చెందారు. మరో 2 ఉగ్రవాదుల కోసం ప్రజెంట్ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. మొత్తంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత ఉగ్రవాదుల ఏరివేత అనేది చేపడుతున్నారు. దానిలో భాగంగా మొదట అంటే వారం రోజుల్లోనే మొత్తం 8 మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. మొదట జమ్మూ కాశ్మీర్లోని షోఫియా అడవుల్లో 3 లష్కర్ తోయిబా ఉగ్రవాదులు, ఆ తర్వాత త్రాల్ జిల్లాలో జైషే మహమ్మద్ సంబంధించిన మరో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. మళ్ళా ఇప్పుడు ఈరోజు జరిపిన ఉదయం నుంచి కూడా ఈ కాల్పులు అనేది ఎన్కౌంటర్ అనేది కొనసాగుతోంది. దానిలో భాగంగా 2 ఉగ్రవాదులు హతమయ్యారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సైఫుల్లా కూడా ఈ 4గురిలో ఉన్నారు అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. 4గురిలో 2 చనిపోయిన నేపథ్యంలో మరి కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వారి కోసం అయితే గాలింపు అయితే ప్రజెంట్ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా వారు ఎక్కడున్నా పట్టుకుని హతమారుస్తామనేది కూడా భద్రతా బలగాలు చెప్తూ ఉన్నాయి. మొత్తం 4గురి ఆచూకీ అనేది మొదట భద్రతా బలగాలకు ఇంటెలిజెన్స్ విభాగాలు సమాచారం ఇచ్చాయంటూ కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు, భద్రతా బలగాల సమన్వయంగా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. ఏదైతే కిశ్త్వార్ జిల్లాలోనూ ఇటు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు నక్కి ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ప్రాంతాలను అంటే నిఘా వర్గాల వద్ద సమాచారం ఉన్న తర్వాత వెంటనే భద్రతా బలగాలకు సమాచారం ఇస్తున్న నేపథ్యంలో వారికి కూడా స్థానికంగా ఉన్న కొంతమంది సమాచారం ఇస్తున్న నేపథ్యంలోనే వారు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వారు మకాం మార్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న సమయంలో ఇటు వారికి భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదుటిపడ్డారు. అప్పుడు కాల్పులు జరిపిన సమయంలోనే భారత జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా చికిత్స పొందుతూ జవాన్ తుది శ్వాస విడిచినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మిగిలిన 2 ఉగ్రవాదులు అంటే మొత్తం 4 ఉగ్రవాదులు వారికి కనిపించారనే చెప్తున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. కానీ 2 ఉగ్రవాదులు హతమైనట్ల నేపథ్యంలో మిగిలిన 2 కోసం అయితే ప్రజెంట్ గాలింపు అనేది కొనసాగుతుంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మరింత మంది ఉగ్రవాదులు కూడా నక్కి ఉన్నారనేది ప్రాథమిక సమాచారం అయితే ఉంది. మొత్తంగా ఉగ్రవాదులను ఏరివేయాలి, మొత్తం భూస్థాపితం చేయాలి ఉగ్రవాదాన్ని అనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా కొంతమంది సామాన్య జనజీవనంలో కలిసిపోయి కుప్వారా కానీ మరోవైపు పెహల్గాం
మరోవైపు పుల్వామా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నారు. వారికి స్థానికులే సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి స్థానికులు ఎవరు కూడా వారికి సహకరించొద్దు, దర్యాప్తుకు సహకరించినట్టు కూడా ఎన్ఐఏ ఇప్పటికే అనేక మందిని విచారించింది. దాదాపు 2000 మందికి పైగా విచారించింది. వారికి సంబంధించిన ఫోటోలు కూడా అనుమానిత ఫోటోలు కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా ఎన్ఐఏ చెప్తుంది. మరోవైపు భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఈ ఉగ్రవాదుల వేట అనేది ఇంకా కొనసాగుతుంది, అంటే ఎన్కౌంటర్ అనేది ఇంకా కొనసాగుతుంది. సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రధానంగా ప్రసన్న చూసుకుంటే ఈ రోజుకు నెల రోజులు కంప్లీట్ కావస్తుంది. ఈ ఉగ్రవాదులు ఏదైతే పెహల్గాంలోని బైసర్ నెలలో కాల్పులు జరిపి మే 22 ఈరోజు ఏప్రిల్ 22న కాల్పులు జరిపారు. ఈ రోజుకి దాదాపు నెల రోజులు పూర్తయింది. ఇక ఎవరైతే నిందితులు ఉన్నారో వారి కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇటు జమ్మూ కాశ్మీర్ కిస్త్వార్ జిల్లాలో అయితే ఉగ్రవేట కొనసాగుతూనే ఉంది. సో ఈ ఎన్కౌంటర్లో అయితే ఇప్పటికే ఒక జవాన్ కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది.